దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థనలు చేసుకుంటున్నారా? నిన్న చక్కగా నిన్న ఉదయం సాయంత్రం మరి ఎంతో బలంగా జరిగింది. అంతేకాక పొద్దున సాయంత్రం దైవజనుడు ఈవినింగ్ లైవ్లో మీకు చక్కటి వర్తమానాలు ఇస్తున్నాడు. రెండవదిగా ఎలాంటి కండిషన్లు ఉన్నా, ఎలాంటి భయంతో దిగులుతో ఉన్నా దేవుని వైపు చూడడానికి మన హృదయాలు తిప్పుకుందాం. ఇంకా రక్షణ లేని బిడ్డలు ఉంటే యేసు రక్షకుడు నీకోసం ప్రాణం పెట్టి రక్తం కార్చిన యేసుకు మీ జీవితాలు ఇవ్వండి. ఏ విషయాల్లో కృంగిపోతున్నారో, భయపడుతున్నారో, దిగులు పడుతున్నారు, చింత చేస్తున్నారు, ఒత్తిడి అనుభవిస్తున్నారు, సమస్యలు గుండా వెళ్తున్నారు, ఒక చక్కటి వాగ్దానం నేను చదువుతున్నాను. హెస్కేలు గ్రంథం 36వ అధ్యాయం 8వ వచనం 2వ మాట నుండి చదువుతున్నాను. మీరు చిగురు పెట్టి వారి కొరకు మీ ఫలములు ఫలించుదురు. నేను మీ పక్షంలో ఉన్నాను, మీ తట్టు తిరిగి మీరు దున్నబడి విత్తబడతారు. ఇది ఎవరితో చెప్తున్నాడంటే దేవుడు పర్వతములతో ఏమంటున్నాడు, నేలతో ఆయన మీరు దున్నబడతారు, విత్తబడతారు, ప్రజల కొరకు ఉపయోగపడతారు. అంటే మీరు ఒకసారి ఆలోచించండి, చెట్ల గురించి అంటే మానవుడు బ్రతకడానికి పక్షులు, చెట్లు, ఆకులు అన్నీ తయారు చేసిన దేవుడు నీ కొరకు నా కొరకు శ్రద్ధ పెట్టే కదా. అంటే నిన్ను నన్ను ఫలింపజేయటానికే కదా. వాటికే ఆ ఫలింపు ఎందుకు? మన కోసమే. అవి విత్తబడి దున్నబడ్డానికి, మీరు విత్తనాలు ఫలింపులోనికి రావడానికి కారణం ఏంటంటే మన కొరకు, మనం ఆశీర్వదించబడ్డానికి, మనం దీవించబడ్డానికి. అందుకని నీ పట్ల నా పట్ల చాలా శ్రద్ధ కలిగి ఉన్నాడు. నేను నీ పక్షం కొన్నాను, ఫలించి అభివృద్ధి పొందదు. అవి ఎట్లా విత్తనాలు ఫలిస్తున్నాయో నీ జీవితం, నా జీవితం కూడా చిగురించి ఫలింపజేయబోతున్నాడు. నువ్వు చిగుర్చి ఫలించేదవు. ఈరోజు వాగ్దానం అది ఎత్తిపట్టి ప్రేర్ చేయండి. నేలతో మాట్లాడిన, ఆకులతో మాట్లాడిన, చెట్లతో మాట్లాడిన, పర్వతములతో మాట్లాడిన దేవుడు వాటిని ఫలింపజేసేది నీ కొరకు, నా కొరకు. నీకు నాకు ఇచ్చిన వాగ్దానం కూడా ఫలింపజేయదు. మీరు చిగురు పెట్టి ఫలించేదారు. ఆ వాగ్దానం, ఆ మాట వాటికి ఇస్తున్నాడు, నువ్వు కూడా రిసీవ్ చేసుకో. అవన్నీ నీ కొరకే దేవుడు మనకి ఇచ్చింది. కాబట్టి ధైర్యంగా ఉండండి. దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, అన్నీ మా కొరకు సృష్టిని అంతా చేసావు మేము అనుభవించడానికి. సృష్టికర్తమైన నిన్ను ఆరాధించే భాగ్యం మాకు ఇచ్చావు. ఏ కుటుంబాలకు రక్షణ లేదో రక్షణ, రోగ వ్యాధి, చింత, నింద, గాయాలు, అవమానాలు, పోరాటాలు, అన్నిటి అప్పుల బాధ నుంచి, మానసిక ఒత్తిడి నుంచి, కోర్టు కేసుల నుంచి, తప్పిపోయిన స్థితి నుంచి విడిపించండి. 10th, ఇంటర్, డిగ్రీ, గ్రూప్స్, రకరకాల ఎగ్జామినేషన్ రాస్తున్న బిడ్డలకి మీరు తోడుగుండి విజయమేయండి. అంతేకాక ప్రభు, ఏ దేశాల్లో, రాష్ట్రాల్లో ఎవరు జాబ్ లేకని, ప్రమోషన్స్ లేకని, లేకపోతే ఏ విషయాల్లో భయపడుతున్న విడుదలేండి. ఎవరు మంచాల మీద సీరియస్ కండిషన్లో స్వస్థపరచండి. ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ తోడైండి. అందరికీ ఆశీర్వాదమును, శుభములని ప్రకటిస్తూ మీ సన్ని తోడుగా ఉంచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. ఈరోజు ఏలూరులో మీటింగ్ అండి. మార్నింగ్ 10 నుంచి 1 గంట, సాయంత్రం నుంచి 6 నుంచి 9 పాస్టర్ ఫిన్నీ అబ్రహాం గారి చర్చిలో నేను ఉంటాను. మనం ఏలూరు చుట్టుపక్కల బిడ్డలు పాలు పొందండి. శనివారం స్వస్థ సభ కల్వరి ప్రామిస్ అండ్ హైదరాబాద్ హయత్ నగర్ రామోజీ ఫిలిం సిటీ దగ్గర సాయంత్రం 5:30 నుంచి 9. బెల్లంపల్లిలో కూడా సాయంత్రం 5:30 నుంచి 9 శనివారం. ఆదివారం 3 ఆరాధనలు. రెండవదిగా పొద్దున సాయంత్రం లైవ్లో కానీ, పాటలు కానీ, ఆరాధనలు కానీ చూడండి, వినండి. ప్రభు కృపలు ఎదగండి. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ప్రైజ్ లార్డ్.